ఫ్రెండ్స్, ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఒకటి జరిగింది. విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ భార్య సంగీత విషయంలో ఏం జరిగింది అనేది గనుక చూస్తే షాకింగ్ సంఘటన ఒకటి జరిగినట్టుగా తమిళనాడు సోషల్ మీడియా అంతా కూడా కోడై కూస్తోంది. ముఖ్యంగా కొన్ని ఫోటోలైతే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు జరిగిన విషయం ఏంటి అంటే విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందు కొన్ని విషయాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు మరి సంగీత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అసలు సంగీతకి ఏమైంది? విజయ్‌కి సడెన్‌గా ఎందుకు ఈ రకమైన ఎమోషన్ వచ్చింది? ఇదంతా కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. జస్ట్ ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనకి తెలిసిన విషయం ఏంటి అంటే పిటిషన్‌లో అంటే సంగీత విజయ్ నుంచి విడాకుల కోసం పిటిషన్ పెట్టింది. కరెక్ట్‌గా ఎలక్షన్స్‌కి 1 మంత్ ముందు ఇది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విజయ్‌కి ఇది ఎదురు దెబ్బ అనుకున్నారు. కానీ విజయ్‌ని అభిమానించేవారు, ఆరాధించేవారు. పర్సనల్ లైఫ్‌తో సంబంధం లేదు. మాకు కావాల్సింది మంచి ప్రభుత్వం. మా అందరిని గొప్పగా నడిపించే ప్రభుత్వం అంటూ ప్రజలు నీరాజనాలు పట్టారు. తనని సీఎం చేశారు. అయితే సీఎం అయిన తర్వాత కూడా అంటే తను గెలిచింది. తన పార్టీ గెలిచింది. కానీ సీఎంగా అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే దట్ మ్యాజికల్ ఫిగర్ 118 సీట్స్ రాకపోవటం వల్ల అలా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విడాకుల విషయం గురించి చెప్పాలి అంటే, సంగీత విడాకుల కోసం ప్రయత్నించినప్పటికీ విజయ్‌కి మాత్రం పూర్తి స్థాయి విడాకులు తీసుకోవాలని లేదు. కారణం ఏంటో తెలుసా? విజయ్ కొడుకు సంజయ్. ఏ తండ్రికైనా సరే, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద సీఎం అయినా సరే, కొడుకు దూరమైనా, కూతురు దూరమైనా ఆ బాధ తట్టుకోలేరు. భార్య దూరమైనా ఆ బాధను తట్టుకుంటారేమో కానీ, కొడుకు, కూతురు స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అందుకని కొడుకు, కూతురు దూరమైతే చాలా బాధపడ్డాడు విజయ్. ఆ బాధను గ్రహించిన విజయ్ కూతురు దివ్య శాష ఎలాగైనా సరే ఇక కూతురు అంటే కొడుకుని అంటే వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ డ్యాడీని, వాళ్ళ మదర్‌ని కలపాలనుకుంది. అందుకనే దానికి సంబంధించిన డిస్కషన్స్ ఫ్యామిలీలో చాలా జరిగాయి. ఫ్యామిలీలో జరిగాయి. సంగీత అలాగే విజయ్ కొడుకు ఇద్దరు కూడా లండన్ నుంచి రాత్రికి రాత్రే చెన్నైకి వచ్చారు. అందరూ గూడా ఇంకా కలిసిపోతారనుకునే టైంకి ప్రమాణ స్వీకారంలో విజయ్ కన్నా ముందు త్రిష రావటము, అక్కడ నానా హడావిడి చేయటము, ఆ హడావిడిలో ఇక విజయ్ తల్లిదండ్రులని దగ్గరికి తీసుకువెళ్ళటము, విజయ్ తల్లి నుంచి తన గిఫ్ట్ పొందటము, ఇవన్నీ చూసిన విజయ్ భార్య మాత్రం తన మనసు నిజంగా ముక్కలైపోయింది. ఎన్ని ముక్కలవ్వాలో అన్ని ముక్కలైంది. ఎందుకనంటే ఒక పక్కన భార్యగా తన స్థానం మీద తనకే క్లారిటీ లేదు. ఎందుకంటే విడాకులు అప్లై చేసిందని కొంతమంది, విడాకులు తీసేసుకున్నారని కొంతమంది, విజయ్‌కి తనంటే ఇష్టం లేదని కొంతమంది, ఇలాగా తన భర్త పక్కన భార్య స్థానంలో వేరే ఇంకొక ఆడది ఉంటే ఏ భార్య తట్టుకోగలదు చెప్పండి. అయితే ఇక్కడే ఏమైంది అంటే ఎప్పుడైతే త్రిషాని చూసిందో అప్పుడు తన మనసు ముక్కలైపోయి వెక్కి వెక్కి ఏడవడం స్టార్ట్ చేసింది. అయితే చాలా ఎమోషనల్‌కి గురైంది. ఆ ఎమోషనల్‌కి గురవ్వటము హఠాత్తుగా లండన్ నుంచి ఇండియాకి రావడంతో ఆమె చాలా టైర్డ్ అయిపోయి ఎక్కువగా ఆమెకు లో బీపీ వచ్చి తను ఆసుపత్రి పాలైనట్టు తమిళ వర్గాల్లో కొన్ని వార్తలైతే చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి అయితే చాలా బావుంది. కొద్దిగా వీక్‌నెస్ కారణంగా ఎక్కువగా ఎమోషనల్ అవ్వటం వల్ల అలా జరిగిందే కానీ వేరే ఇంకేమి ప్రాబ్లమ్ లేదు అని తెలుస్తుంది. అయితే తనిప్పుడు రికవర్ అయింది. డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఆమె ఎంత మానసిక వేదనని అనుభవించిందో మాటల్లో చెప్పలేమనమాట.